రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ద్వివేదిని నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాను బదిలీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే బాధ్యతలు చేపట్టిన ద్వివేది మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ద్వివేది ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 11th నాడు ఎలక్టోరల్ రోల్స్ పబ్లిష్ అయినాయి, ఈవీఎంస్ రెడీగానే ఉన్నాయి. ప్రతి పని టైం బౌండ్గా ఉంటుంది. సో ఆ టైం బౌండ్ ఆల్రెడీ వాళ్ళు చేస్తూనే వస్తున్నారు. ఇంకా మిగిలిన పనులు మేము ఇంకా ఫాస్ట్గా చేసి డెఫినెట్గా చేయగలుగుతాం. సో అంటే ఛాలెంజ్ ఇన్ ది డిఫరెంట్ సెన్స్కి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. బట్ ప్రిపరేషన్స్లో ప్రాబ్లం ఏం లేదు. ప్రిపరేషన్స్ ఆల్రెడీ ఇప్పటివరకు చేసి ఉన్నారు. ఫర్దర్ అది ఏదైనా చేయాల్సి ఉంటే అది మనం చేసుకొని కండక్ట్ చేస్తాం. ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దానికి ఒక ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటుంది. ఎంక్వైరీ చేసి ఒక జరుగు ఉంటే అది డెఫినెట్గా అది కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి డౌట్ లేదు.